హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణశ్రీ ఫ్యామిలీ. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఈరోజు మేము మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నాము, అమ్మవారిని ఎప్పుడు డెకరేట్ చేసుకున్నాము, ఎలా డెకరేట్ చేసుకున్నాము, అమ్మవారి కోసం ఏమేమి ప్రసాదాలు సిద్ధం చేసుకున్నాము అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నాము. అలాగే ఈ ఇంట్లో మీరు ఎలా పూజ చేసుకున్నారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేము అమ్మవారి కోసం ఏమేమి చేసాము అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. అలాగే మరొకసారి మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఫస్ట్ మేము మొదటిగా అమ్మవారిని పూజ స్టార్ట్ చేసే ముందు మా ఇంట్లో ఉండే చిన్న విగ్రహాలకైతే మేము ఇలా అభిషేకం చేసుకున్నామండి. మా ఇంట్లో ఫస్ట్ ఇలా చిన్న లక్ష్మీదేవి విగ్రహము అండ్ కృష్ణుడి విగ్రహము ఉన్నాయి. ఈ విగ్రహాలకైతే మేము ఫస్ట్ ఇలా పసుపు కుంకుమలతో అభిషేకం అయితే చేసుకున్నాము. ఫస్ట్ పసుపు నీళ్ళతో ఇలా ఇద్దరికి, కృష్ణుడికి అండ్ లక్ష్మీదేవి అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం చేశాము. తర్వాత ఇలా కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసుకున్నామండి. ఇంకా మా దగ్గర ఏమి అవైలబుల్గా ఉంటే వాటితో అయితే అభిషేకం చేసుకున్నాము. అండ్ తర్వాత వచ్చేసి పంచామృతంతో అభిషేకం చేశామండి. ఇది పంచామృతంతో, ఇందులో 5 రకాలు వేసి పంచామృతం తయారు చేసాము. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర అండ్ అట్టిపండు ఇవన్నీ వేసి ఈ పంచామృతం తయారు చేసాము. ఈ పంచామృతంతో ఈ అమ్మవారి విగ్రహాన్ని, కృష్ణుడి విగ్రహానికి ఈ విధంగా అభిషేకం చేసుకున్నాము. తర్వాత కొంచెం చక్కెర కూడా వేసాము. ఇప్పటికి 3 అయ్యాయి కదా. పసుపు, కుంకుమ, పంచామృతం అండ్ చక్కెర. ఈ విధంగా చక్కెరతో కూడా అభిషేకం చేసుకున్నామండి. ఇంట్లో ఎన్ని విగ్రహాలు ఉంటే అన్ని విగ్రహాలకు చేయాలా లేదా లక్ష్మీ విగ్రహానికి చేయాలా అంటే మన ఇష్టం అండి. అది మీకు ఎట్లా వీలైతే అట్లా చేసుకోవచ్చు. మేమైతే 2 విగ్రహాలు ఉన్నాయి కాబట్టి 2 విగ్రహాలకు పూజ చేసాము. రెండింటికి అభిషేకం చేసుకున్నాము. ఈ విధంగా పువ్వులతో కూడా అభిషేకం చేసి ఇంకా ఫైనల్గా మంచి నీళ్ళతో అభిషేకం చేసి మళ్ళీ ఆ లక్ష్మీ విగ్రహానికి, కృష్ణుడి విగ్రహానికి మంచిగా పూజలు చేసామండి. చూసేయండి మీరు ఆ ప్రాసెస్ అంతా, నేను స్లోగా చూపిస్తాను. ఇలా మంచి నీళ్ళతో అభిషేకం చేసాము. ఈ విధంగా అభిషేకం చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా అగరొత్తులు చూపించి మంచిగా ఇలా పూజ చేసుకున్నామండి. తర్వాత ఇప్పుడు అమ్మవారికి మనం పూజ స్టార్ట్ చేద్దాము. దీపాలు వెలిగించుకుంటున్నామండి. అమ్మవారిని మేమైతే ఎప్పుడు రెడీ చేసామంటే ముందు రోజు నైటు ఇది శారీ డ్రైపింగ్ చేసామండి. ఇది శారీ అంటే శారీ కాదు, బ్లౌజ్ పీసు ఒక మీటర్ పీస్ తీసుకొని వచ్చి ఈ విధంగా మంచిగా అమ్మవారికి శారీ లాగా ఇట్లా డ్రైపింగ్ చేసాము. అంటే ఓన్లీ శారీ కట్టేసి ఫేస్ పెట్టేసి అలా వదిలేసామండి నైటే. ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే లేచి ఆ శారీ కట్టి అంతా అలంకారం చేసి మళ్ళీ ప్రసాదాలు చేయాలి, అవన్నీ చేసేసరికి లేట్ అయిపోతుంది. సో అందుకని ఓన్లీ ఆ డ్రేపింగ్ ఒకటి చేసి పెట్టేశాము. తర్వాత పొద్దున్న లేచి మొత్తం అలంకారం అంతా పూర్తి చేసుకున్నాము. అక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది కూడా మేము అవన్నీ నైటే ఇలా అంటే తయారు చేసి పెట్టి తర్వాత వచ్చేసి మేము మార్నింగ్ లేచి మళ్ళీ అంత నీట్గా అక్కడ అల్లికేసి పసుపుతో రాసేసి పీఠం పెట్టి అమ్మవారిని కూర్చోబెట్టి పట్టం పెట్టేసి మంచిగా ఇలా పూజ చేస్తున్నానండి. మేమైతే ఆ రోజు నైటు 12:30, 1 అయిందండి ఇదంతా తయారు చేసేవరకు. ఆ డ్రేపింగ్ మేము ఈ విధంగా చేయడం ఫస్ట్ టైము. ముందెప్పుడు ఊరికే కలశం పెట్టి దానికి బ్లౌజ్ పీస్తో చేసేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం ఇలా డ్రేపింగ్ చేద్దాము, ఇలా అమ్మవారిని అలంకరణ చేసి చేద్దామని చెప్పేసి ఇట్లా చేసాము. మాకు ఫస్ట్ టైం కాబట్టి సరిగా రాలేదు, అందుకని చెప్పి కొన్ని 2-3 వీడియోలు చూసి ఈ విధంగా తయారు చేసామండి. ఓం వసుప్రదాయై నమః, ఓం శుభాయై నమః,
ఓం హిరణ్యప్రాకారయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వభద్రవరాయిన్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలాగ్నిసంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. అష్టోత్తరశతనామావళి లక్ష్మీ అష్టోత్తరశతనామావళి సంపూర్ణం. ఈ విధంగా ఇంకా అమ్మవారిని మంచిగా ధూప దీప నైవేద్యాలతో అమ్మవారికి పూజ చేసుకొని ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇస్తున్నామండి. మేము అమ్మవారి కోసం 5 రకాల ప్రసాదాలు సిద్ధం చేసాము. అవి ఏంటంటే, ఒకటి పులిహోర చేసాము, ఒకటి పరమాన్నము, గుగ్గిలు, బెల్లం పానకము అండ్ పెసరపప్పు, వడపప్పు అంటారు కదా, అదిను చేసాము. ఇంకా పంచామృతం ఎట్లాగైనా చేస్తాం కదండి, ఆ పంచామృతం అన్నీ కలిపి ఈ విధంగా ప్రసాదాలు పెట్టేసి అమ్మవారికి ధూప నైవేద్యాలతో ఈ విధంగా పూజ చేసుకున్నాము. ఇంకా ఫైనల్గా అమ్మవారికి హారతి అయితే ఇస్తున్నాను. ఒక 5 మంది ముత్తైదువలను పిలిచి వాయనం ఇద్దాం అనుకున్నాము చిన్నగా. అందుకని చెప్పి వాయనానికి కావాల్సినవి కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. అన్నీ అమ్మవారి ముందర ఉంచి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని ఈ విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా మా చెల్లి కూడా అమ్మవారికి అక్షింతలేసి ఆశీర్వాదం తీసుకుంటుంది. మేమైతే ఫస్ట్ టైం ఈ విధంగా చేయడము. మా ఇంటి అమ్మవారి ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా మనశ్శాంతి అనిపించిందండి. ఇంకా ఇక్కడ వచ్చిన ముత్తైదులకి పసుపు రాసి వాళ్ళకి వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నాను. చూడండి ఒకసారి అమ్మవారిని నేను ఎలా అలంకరణ చేశాను, అమ్మవారు చూడడానికి ఎలా ఉన్నారని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా మనశ్శాంతి అనిపించింది, చాలా ప్రశాంతంగా అనిపించిందండి. చూడ్డానికి నా దిష్టే తగిలేటట్టు ఉంది. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంత బాగా నేను ఎప్పుడు అమ్మవారిని రెడీ చేయలేదు. మామూలుగా కలశం పెట్టుకునే వాళ్ళం, కలశానికి రెడీ చేసేవాళ్ళం, కానీ ఈ విధంగా డ్రేపింగు, ఈ అలంకరణ ఇదంతా ఫస్ట్ టైం చేశాను. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ను మీరు ఇంకా చూడాలనుకుంటే మన అరుణశ్రీ ఫ్యామిలీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మొత్తం పూజ అంతా చూసేయండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే చాలా మనశ్శాంతిగా ఉంది. ఆ వరలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షాలు అందరి మీద ఉండి అందరూ చల్లగా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అదంతా మేము వచ్చేసి నైటే తయారు చేసాము. ఇలా ఒక 3 మామిడాకులను ఇలా 6 వచ్చేటట్లు పెట్టేసి మధ్యలో ఒక రోజా పువ్వును పెట్టి ఇట్లా కుట్టేసాము. అది కుట్టేసిన తర్వాత ఈ విధంగా చేసాము. ఇంకా ఫైనల్గా నాకు అమ్మవారు చాలా బాగా నచ్చింది. మీ అందరికీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకా సాయంత్రం అయితే పూజ ఈ విధంగా చేసామండి. మళ్ళీ ఒకసారి అమ్మవారికి మళ్ళీ మనం మంచిగా స్నానం చేసేసి నీట్గా ఇలా అమ్మవారికి అగరొత్తులు ధూపము చూపించేసి మళ్ళీ హారతి ఇచ్చి ఫైనల్గా అమ్మవారికి అయితే ఎర్ర నీళ్ళతో దిష్టి తీశానండి. మేమైతే అందరూ చూడడానికి వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుంది అంటున్నారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అమ్మవారికి నా దిష్టి తగులుతుందేమో అని చెప్పేసి ఫైనల్గా ఎర్ర నీళ్ళతో మేము అమ్మవారికి దిష్టి కూడా తీసేసామండి. ఇక్కడ నేను హారతి ఇస్తున్నాను.
చాలు ఇంకా ఫైనల్గా అమ్మవారికి అయితే ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తున్నానండి. అమ్మవారికి ఏమైనా దిష్టి ఉంటే పోయి అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.